అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి పెద్దలు 18 నెలలు గడిచినా ఏ విధంగానూ స్పందించలేదని ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం తక్షణమే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు కన్వీనర్ కుంచి చిన్న మీడియాతో మాట్లాడుతూ ధర్నాకు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పప్పులు, వీరబాబు, సూరిబాబు, నాగేశ్వరరావు, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు సుమారు కావస్తున్నా సరే నేటికి కూడా వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు లోకేష్ గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటంటే మేము అధికారంలోకి వస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తాం, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము బిల్డింగ్ కార్మికుడిగా ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పిన మాటల మీద మీరు నిలబడకపోతే ప్రజలు ఏమని విశ్వసిస్తారు మీ యొక్క పాలన అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున బోర్డు పునరుద్ధరణ చెయ్యండి అని చెప్పేసి గతంలో 4వ నెలలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద జిల్లా వ్యాప్తంగా ధర్నా చేసి వినతిపత్రం 5వ తారీఖుని ఆయన వద్దకు వెళ్తే ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే బోర్డు ఇంకా పునరుద్ధరణ కాలేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకటి అడుగుతూ ఉన్నాం మేము, అయ్యా మీరు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి ప్రజలు ఏదో విప్లవం మార్పు కావాలని చెప్పేసి మీకు అత్యధిక మెజార్టీ వేసి ఓట్లు వేసి ఈ యొక్క ప్రజలు గెలిపించడం జరిగింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఒకటి అడుగుతూ ఉన్నారు, మీరు ఆ వినతిపత్రం తీసుకొని మీ యొక్క సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ వాళ్ళకి కృష్ణకేశ్ గారికి ఇచ్చి ఇది మీరు నేను విజయవాడ వచ్చినప్పుడు అది నాకు గుర్తు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వాగ్దానాలనే ఆ మాటలనే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 20వ తారీఖున చెలో కలెక్టరేట్ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కలిసి పిలుపుకోవడం, అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం.